సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో మన క్రౌన్ జ్యువెల్ హైలైట్స్ విన్నర్స్ ప్రిడిక్షన్ వీడియో, అంటే బెట్టింగ్ ఓడ్స్ వీడియో. వీళ్ళు చాలామంది మాకు క్రౌన్ జ్యువెల్ బెట్టింగ్ ఓడ్స్ వీడియో కావాలి, క్రౌన్ జ్యువెల్ బెట్టింగ్ ఓడ్స్ పైన వీడియో చేయని వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినారు. అండ్ బాస్, ఫైనలీ ఈ క్రౌన్ జ్యువెల్ స్పెషల్ బెట్టింగ్ ఓడ్స్ వీడియో మీకోసమే. అండ్ ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ నేను స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను, మొత్తం స్మాక్ డౌన్కి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు ఎవరెవరు చూడలేదు ఆ వీడియో, మీరు ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో చూడండి, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కనిపిస్తుంది, సో మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మన బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే చూడండి, ఇప్పుడు మ్యాచ్ కార్డ్ లైనప్ గురించి, అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో, మెయిన్ ఈవెంట్లో ఏ మ్యాచ్ జరుగుతుందో. అంటే చూడండి, ఓపెన్ చెప్పాలంటే కొంతమంది మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అంటున్నారు, అండ్ కొన్ని సోర్సెస్ వాళ్ళు రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ అని అంటున్నారు. సో చెప్పలేము, అంటే మెయిన్ ఈవెంట్లో ఏదైనా ఒక మ్యాచ్ జరగవచ్చు. ఇప్పుడు ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ అంటే క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ కోసం ఉంది కాబట్టి మేబీ సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు. సో ఓపెన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకి లైనప్ పైన అయితే ఇంకేం రూమర్ రాలేదు, అంటే ఇప్పుడు మేబీ కొంచెం టైం తర్వాత వచ్చేస్తుంది మ్యాచ్, అంటే ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు, ఎందుకంటే ఈరోజు 5:30కి ఉంది మన క్రౌన్ జ్యువెల్. సో చూద్దాం. సో ఇప్పుడు మన ప్రకారం మనము ఇక లైన్ బై లైన్గా ఇప్పుడు బెట్టింగ్ కూడా చెప్పాలంటే ఇక లైన్ బై లైన్గా మ్యాచెస్ మనం చెప్పాల్సిందే. సో ఫస్ట్ మనము మన ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ మ్యాచ్కి నెంబర్ 1 ప్లేస్లో పెడదాం. అంటే మేబీ ఈ మ్యాచ్ కిక్ ఆఫ్ కావచ్చు, లేదా రోమన్ రేన్స్ మ్యాచ్ కిక్ ఆఫ్ అయినా అంటే చెప్పలేము. రోమన్ రేన్స్ రీసెంట్ టైంలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తలేడని, రోమన్ రేన్స్ స్టార్టింగ్లో ఫైట్ చేస్తుండే అనమాట. సో చెప్పలేము. సరే, ఇప్పుడు ఏదో ఒక మ్యాచ్ మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు మన ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ మ్యాచ్ ఫస్ట్లో పెట్టేస్తాము, ఎందుకంటే మనకి స్టెఫనీ వకేర్ వర్సెస్ టిఫనీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే చూడండి, నేనైతే మీ అందరికి బెట్టింగ్ ఓడ్స్ గురించి చెప్పేస్తాను, బట్ మీకు రూల్స్ గుర్తున్నాయి కదా బెట్టింగ్ ఓడ్స్వి. అంటే చూడండి, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే బెట్టింగ్ ఓడ్స్ ఒకవేళ చీటింగ్ జరిగితే, ఒకవేళ మ్యాచ్ వస్తే ఏమైనా చీటింగ్ జరిగితే బెట్టింగ్ ఓడ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చీటింగ్ జరిగిన తర్వాత చీటింగ్తో ఎవరైనా విన్నర్ అయినా ఎవరైనా ఓడిపోయినా బెట్టింగ్ ఓడ్స్ రాంగ్ అయినా అని ఏం చెప్పలేమన్నమాట. సో బెట్టింగ్ ఓడ్స్ కొంచెం ఈ టైప్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందువి బెట్టింగ్ ఓడ్స్ ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతాయి. సో ప్రెజెంట్ కోసం బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో టిఫనీ వర్సెస్ మన స్టెఫనీ వకేర్ మ్యాచ్లో స్టెఫనీ వకేర్కి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేనైతే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తున్నాను, మీరు కామెంట్స్లో మీ ప్రకారం ఎవరు గెలుస్తారో, మీకు ఏమనిపిస్తుందో మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్ చేయండి బాస్, చాలా మంచిగా అనిపిస్తుంది కామెంట్ చేస్తే. ఓకే, సో ఈ మ్యాచ్లో అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి స్టెఫనీ వకేర్కి, ఎందుకంటే టిఫనీకి అంటే ఆల్రెడీ టిఫనీ చాలా టైం నుంచి ఛాంపియన్ ఉంది. అండ్ చాలామంది టిఫనీ టైటిల్ రేన్ అంతా మంచిగా లేదంటారు, కొంతమందికి బాగానే ఉందంటారు, కొంతమంది అంతా అంటే కొంచెం యావరేజ్ అంటారు అనమాట. సో ఇప్పుడు అందుకనే మన బెట్టింగ్ ఓడ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి మన స్టెఫనీకి. సో ఇప్పుడు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే, మన జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ మన జాన్ సీనా లాస్ట్ రన్లో చాలామంది చూడాలనుకున్నారు, ఫ్యాన్స్ డిమాండ్ ఉండే ఈ మ్యాచ్ కోసం. సో అందుకని ఈ మ్యాచ్ అంటే సోషల్ మీడియాలో మన జాన్ సీనా అంటే ఆన్లైన్ బుక్ అయిందనమాట ఈ మ్యాచ్. అండ్ ఇప్పుడు ఫైనలీలో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి డైరెక్ట్గా ఫైటే చేస్తారు. సో ఇప్పుడు ఈరోజు మన క్రౌన్ జ్యువెల్లో జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్, ద లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. అండ్ ఒకవేళ చీటింగ్ జరిగితే మేమేం చెప్పలేం, బట్ ఒకవేళ సింపుల్గా జరిగితే మాత్రం చూడండి, ఇప్పుడు ఏజే స్టైల్స్ గెలిచినా బాగానే ఉంటుంది, బట్ చూడండి ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ రన్ కాబట్టి జాన్ సీనా గెలవాలి ఎట్లయినా, సో గెలిస్తేనే మంచిగా ఉంటుంది. అండ్ మన జాన్ సీనా గెలుస్తారనే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి, అంటే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ జాన్ సీనాకి ఉంది. మీ సపోర్ట్ ఎవరికి ఉంది ఈ మ్యాచ్లో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ జాన్ సీనా అంటే గుర్తొచ్చింది, ఒక రూమర్ వచ్చింది రీసెంట్లీ, ఆ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను బెట్టింగ్ ఓడ్స్తో పాటు. అండ్ ఆ రూమర్ ఏంటంటే, మనకి సర్వైవర్ సిరీస్లో
జాన్ సీనా వర్సెస్ డామినిక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ ఒకవేళ మీకు తెలియదంటే చెప్పేస్తున్నాను, మన జాన్ సీనా ఈ సంవత్సరంలో 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయితే అయిపోయాడు. కానీ జాన్ సీనా కెరియర్లో ఇంకా మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియనే కాలేదు. సో ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కావాలంటే ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవాల్సిందే. అండ్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తేనే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడు. సో అందుకనే మా డబ్ల్యూడబ్ల్యూఈ డామినిక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఇంతకుముందు వచ్చిన రూమర్స్ ప్రకారం ఏదైనా ఒక రా షోలో బుక్ చేద్దామని ప్లాన్ ఉండే. అండ్ ఇప్పుడు సర్వైవర్ సిరీస్ అంటున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చిన రూమర్ ఏమో రా షో, ఇంకో రూమర్ ఏమో మన సర్వైవర్ సిరీస్. సరే, ఇప్పుడు ఏదైనా రా షోలో బుక్ చేసినా ఓకే, అండ్ సర్వైవర్ సిరీస్లో బుక్ చేసినా ఓకే. ఎందుకంటే జాన్ సీనా మాత్రము డామినిక్తో ఫైట్ చేసి ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవాలి. గెలుస్తేనే ఇక మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడు. ఇక దాని తర్వాత ఇక మన జాన్ సీనా డిసెంబర్ మంత్లో రిటైర్ అయిపోతున్నప్పుడు ఆ టైటిల్ ఓడిపోయినా ఓకే. బట్ జాన్ సీనా మాత్రం లాస్ట్ రన్లో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కావాలి బాస్, చాలామంది డ్రీమ్ ఇది. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ద 619 రెమిస్టేరియో పైన మనకి ఒక మంచి అప్డేట్ వచ్చింది. అంటే మీకు తెలుసు రెమిస్టేరియో మనకి మధ్యలో అంత ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించడం లేదు. అంటే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు అక్కడక్కడ, బట్ జస్ట్ కనిపిస్తున్నారు, ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఎందుకు రెస్లింగ్ చేయడం లేదంటే మెడికలీ క్లియర్ లేడు బాస్, ఇంజర్డ్ ఉండే. సో అందుకనే రెమిస్టేరియో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించడం లేదు. బట్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా తొందరలోనే మన రెమిస్టేరియోకి మెడికలీ క్లియర్ చేస్తారంట. అండ్ మేబీ ఆల్మోస్ట్ ఇక మెడికలీ క్లియర్ కావచ్చు. సో అందుకని ఇలాంటి అప్డేట్ వచ్చేసింది. సో రెమిస్టేరియో మనకి చాలా తొందరలోనే ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. అండ్ మీకు ఇప్పుడు కొంచెం అర్థమైందా నేను డామినిక్ గురించి మాట్లాడి ఒకటిసారి రెమిస్టేరియో గురించి ఎందుకు మాట్లాడినాను? ఎందుకంటే చెప్పలేం కదా, ఇప్పుడు డామినిక్ జాన్ సీనాతో ఫైట్ చేస్తున్నప్పుడు ఒకవేళ అప్పుడే మన రెమిస్టేరియో వచ్చి ఇంటరప్ట్ చేస్తే, అంటే ఇప్పుడు డామినిక్తో పాటు జడ్జ్మెంట్ డే ఉంది, జడ్జ్మెంట్ డే ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు రెమిస్టేరియో వచ్చి జాన్ సీనాకి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు కదా, చెప్పలేం కదా. ఈ టైప్లో ఏమైనా స్టోరీ లైన్ చూపించినా చూపించచ్చు. సో అందుకనే డామినిక్తో పాటు నేను రెమిస్టేరియో గురించి అంటే ఒక అప్డేట్ వచ్చింది, అప్డేట్ ఇచ్చేసినాను. సో కానీ ఏమైనా కావచ్చు. సో అందుకనే నెవర్ సే నెవర్ అని అప్డేట్ ఇచ్చేసినాను. సో చూద్దాం ఇప్పుడు మీరేమంటారు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓట్స్ ప్రజెంట్ కోసం అయితే మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి బాస్. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ట్యాగ్ టీమ్ మ్యాచ్ మన రియా రిప్లీ ఈయో స్కై వర్సెస్ ఆస్కా అండ్ కైరీ సేన్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బి మంచిగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓట్స్ అయితే ఈ మ్యాచ్లో రియా రిప్లీ అండ్ ఈయో స్కైకి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఆస్కా ఆ గ్రీన్ మిస్ట్ ఉంచేసి ఏమైనా చీటింగ్ చేస్తే ఆస్కా అండ్ కైరీ సేన్ కలిసి నాకు గెలవచ్చు. కానీ ఒకవేళ ఎలాంటి చీటింగ్ ఏమైనా జరగకపోతే, ఒకవేళ చీటింగ్ జరిగినా సరే చెప్పలేము కదా. అంటే బెట్టింగ్ ఓట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే గ్రీన్ మిస్ట్ ఉంచుతున్నప్పుడు ఏమైనా గడబడి కావచ్చు, కైరీ సేన్ ఫేస్ పని పడవచ్చు, చెప్పలేము. ఈ టైంలో ఏమైనా గడబడి కావచ్చు కదా. సో అందుకనే ఈ మ్యాచ్ వీణా గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓట్స్ అయితే రియా రిప్లీ అండ్ ఈయో స్కైకి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ఫర్ మనం మెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బాస్. చూడండి ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లోవి కావచ్చు, మేమేం చెప్పలేము. బట్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ రీసెంట్లీ చాలాసార్లు చెప్పేసిండు. అండ్ ఏమని చెప్పిండు? నేను ఏదో ఒకటి చేసి కోడీ రోడ్స్కి ఓడిపియాలి, నేను కోడీ రోడ్స్కి ఓడిపియాలి అంతే అని మన సెత్ రాలిన్స్ చాలాసార్లు చెప్పిండు. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే పాల్ హెమన్ ఏమని చెప్పేసిండు? నువ్వు ఒకవేళ ఓడిపోతే సెత్ రాలిన్స్ నా డిసిజన్ పైన నాకు డౌట్ వస్తుంది, రోమన్ రైన్స్కి వదిలేసి నేను ఈ సైడ్ వచ్చినా చూడు ఈ డిసిజన్ పైన డౌట్ వస్తుందని పాల్ హెమన్ చెప్పేసిండు. సో ఇప్పుడు ఇంత పెద్ద డ్రామా, ఇంత పెద్ద స్టోరీ ఇదంతా చూపించిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోతారని మీరు అనుకుంటున్నారా? లేదు బాస్, ఈ మ్యాచ్లో సెత్ రాలిన్సే గెలుస్తాడు. బెట్టింగ్ ఓడ్స్ బి మన సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు గెలుసంటే ఇప్పుడు ఏ టైప్లో గెలుస్తాడు?
చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీసెంట్ టైంలో 3 మ్యాచెస్లో కంటిన్యూ అంటే మన కోడి రోడ్స్ గెలిచిండు. సో అలాంటిది ఈ ఒక్క మ్యాచ్లో కోడి రోడ్స్ ఓడిపోతే ఏమవుతుంది? 3 సార్లు సెత్ రాలిన్స్ ఓడిపోయాడు కదా, అలాంటి ఒక్కసారి కోడి రోడ్స్ ఓడిపోవాలి. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, సరే ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ ఇంపార్టెంటే, మన కోడి రోడ్స్ క్యారెక్టర్ బి ఇంపార్టెంట్ అండ్ మన సెత్ రాలిన్స్ క్యారెక్టర్ బి చాలా ఇంపార్టెంట్. మనకి 2 క్యారెక్టర్స్ కాపాడాలి అంటే క్లీన్గా ఓడిపోయి చూడండి. ఇప్పుడు క్లీన్గా ఒకవేళ సెత్ రాలిన్స్ ఓడిపోయినా ఆ సెత్ రాలిన్స్ క్యారెక్టర్ కోసం మంచిది కాదు. అండ్ ఒకవేళ కోడి రోడ్స్ క్లీన్గా ఓడిపోయినా అది కోడి రోడ్స్ క్యారెక్టర్ కోసమే మంచిది కాదు. సో ఇలాంటప్పుడు ఈ క్యారెక్టర్స్ కాపాడాలంటే మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఒకరు ఇంటరప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మన విజన్ ఫ్యాక్షన్ ఉంది, మన బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు, బ్రాన్సన్ రీడ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమైనా ఇంటరప్ట్ చేసినా ఇంటరప్ట్ చేయొచ్చు, ఇది కామన్. సో ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. నేను మీ అందరికి రీసెంట్ టైంలోనే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. బట్ ఏంటంటే ఇప్పుడు మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ర్యాండీ ఆర్టన్ కోడి రోడ్స్కి హెల్ప్ చేయడానికి వచ్చి, మేబీ ర్యాండీ ఆర్టన్ వల్ల ఏమైనా గడబడ్ కావచ్చు, హీల్టన్ కావచ్చు, లేదా ర్యాండీ ఆర్టన్ హెల్ప్ చేయడానికి వచ్చి ఏమైనా బై మిస్టేక్ ఏదైనా కావచ్చు. సో దానివల్ల మన కోడి రోడ్స్ ఓడిపోతాడు అండ్ సెత్ రాలిన్స్ గెలుస్తాడు. అంటే ర్యాండీ ఆర్టన్ హెల్ప్ చేయడానికి వస్తాడు, బట్ దీని లాభం సెత్ రాలిన్స్కి అయిపోతుంది. అండ్ ఒకవేళ ర్యాండీ ఆర్టన్ హీల్టర్ని చూపించేస్తే ఇక హెల్ప్ చేయడానికి వచ్చినట్టు అవన్నీ డ్రామా కాకుండా డైరెక్ట్గా హీల్టర్ని చూపిస్తే ఇంకా బాగానే ఉంటుంది అనుకోండి. అండ్ మీరు ఒకసారి ఫోటో చూడండి, ఇదేమైనా ఈసారి పర్ఫెక్ట్గా అంటే ఏమైనా నిజం కావచ్చు. అంటే పాల్ హేమన్ ర్యాండీ ఆర్టన్కి తీసుకొచ్చేస్తే మన విజన్ ఫ్యాక్షన్లో కానీ ఏమైనా కావచ్చు కదా. సో అందుకనే మనము ప్రజెంట్ కోసం ర్యాండీ ఆర్టన్ ఏదో హెల్ప్ చేయడానికి వచ్చి అని ఈ యాంగిల్ మనం మర్చిపోవద్దు. అంటే ర్యాండీ ఆర్టన్ హీల్టర్నే చేస్తాడని కాదు. డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ హీల్టర్ని కాపాడాలంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్ కోసం కాపాడితే మాత్రము ఇక ఏదో హెల్ప్ చేసినట్టు వచ్చినట్టే గడబడైంది అన్నట్టు చూపిస్తారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ పేరు ఉంది బాస్. ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్తో మన పాల్ హేమన్ కలిసిపోయినారు. సో అందుకనే బ్రాక్ లెజ్నర్ ఏమైనా ఇంటరప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, చెప్పలేము. సో ర్యాండీ ఆర్టన్ ఒక పేరు అయిపోయింది అండ్ బ్రాక్ లెజ్నర్ అయిపోయాడు. అండ్ మన విజన్ ఫ్యాక్షన్ ఉన్న మన బ్రాన్ బ్రేకర్ వీళ్ళంతా అయిపోయినారు. కానీ మీరు ఒక పేరు మర్చిపోతున్నారు, ఆస్టిన్ థియరీ. ఎస్ బాస్, అంటే ఆస్టిన్ థియరీ పైన చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయి. లైక్ డబ్ల్యూడబ్ల్యూతో మన ఆస్టిన్ థియరీ కొంచెం నారాజు ఉన్నారని, అంటే డబ్ల్యూడబ్ల్యూ వదిలేస్తారని చాలా రకరకాల ఈ మధ్య రూమర్స్ వచ్చినాయి, కాదంటలేను. కానీ మనం ఈ యాంగిల్కి ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. మన గేమ్ ట్రిపుల్ హెచ్ మనందరూ సర్ప్రైజ్ చేయడానికి ఈ యాంగిల్ యూజ్ చేయొచ్చు. సో మన ఆస్టిన్ థియరీ వచ్చి మన కోడి రోడ్స్ పైన అటాక్ చేయడం అంటే మన ఆస్టిన్ థియరీ విజన్ ఫ్యాక్షన్లో అడుగు పెట్టేస్తాడు అండ్ మన ఆస్టిన్ థియరీ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడనే మన సెత్ రాలిన్స్ గెలవచ్చు. సో ఇది ఏమైనా కావచ్చు అనమాట. అండ్ ఓన్లీ ఆస్టిన్ థియరీ ఇదే మ్యాచ్లో అని కాదు, ఎవరు తెలుసు రోమన్ రైన్స్ మ్యాచ్లోవి ఇంటరప్ట్ చేయొచ్చు, చెప్పలేము కదా. సో ఈ యాంగిల్స్ ఉన్నాయి, ఈ రూమర్స్ ఉన్నాయి. సో ఇది మర్చిపోకుండా ఆస్టిన్ థియరీ పేరు వస్తుంది, ర్యాండీ ఆర్టన్ పేరు ఉంది, బ్రాక్ లెజ్నర్ పేరు ఉంది అండ్ విజన్ ఫ్యాక్షన్ ఎట్లనే ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో అయితే సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్. సో ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ అనగానే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక ఈ మ్యాచ్ మధ్యలో ఎవరు వచ్చినా సరే, ఎవరు ఇంటరప్ట్ చేసినా సరే ఏం కాదు అక్కడ. అంటే అది లీగలే ఉంటుంది. అంటే వెపన్స్, కెండో స్టిక్, చైర్స్, టేబుల్స్ అవన్నీ యూజ్ చేయొచ్చు. సో ఓపెన్లీ మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఇంటరప్ట్ చేసి అటాక్ చేసినా అటాక్ చేయొచ్చు. సో అందుకనే ఇందాక ర్యాండీ ఆర్టన్, బ్రాక్ లెజ్నర్, ఆస్టిన్ థియరీ పేరు, బ్రాన్ బ్రేకర్ ఇవన్నీ చెప్పినా కదా. సో అవన్నీ యాంగిల్స్ ఇక్కడివి కావచ్చు. అంటే ఇక్కడ బ్రాక్ లెజ్నర్ మేబీ వచ్చి రావచ్చు, లేదా మన ఆస్టిన్ థియరీ కావచ్చు, చెప్పలేము. సో ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రైన్స్కే. ఎస్, బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రైన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్ ప్లస్ మన బ్రాన్సన్ రీడ్ కంట్రీ హోమ్ టౌన్. సో ఇప్పుడు హోమ్ టౌన్లో బ్రాన్సన్ రీడ్ గెలవాలంటే బ్రాన్సన్ రీడ్ పెద్ద బెయి ఫేస్ అయితే కాదు, హీల్ సూపర్ స్టారే. సో ఓడిపోయినా నడుస్తుంది. సో అందుకని బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రైన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బ్రాన్సన్ రీడ్ గెలవాలి అనుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ ఫిక్స్ అయితే మాత్రం ఇక ఈ మ్యాచ్ మధ్యలో మీరు అనుకోవచ్చు కంపల్సరీ చీటింగ్ జరుగుతుంది బాస్, ఇంటరప్ట్ జరుగుతుంది. అది బ్రాన్ బ్రేకర్ చేయొచ్చు, లేదా ఆస్టిన్ థియరీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఒక ఇంటరప్ట్ అనేది జరుగుతుంది. అంటే క్లీన్గా అయితే బ్రాన్సన్ రీడ్ ఓడిపియలేడు, బ్రాన్సన్ రీడ్ వల్ల అయితే కాదు, ఓపెన్లీ చెప్పేస్తున్నాను.
ఓకే, ఎందుకంటే మీరు రోమన్ రైన్స్ హిస్టరీ చూస్తే అంటే రోమన్ రైన్స్కి ఓడిపోయారంటే అంత మామూలు మాట కాదు. అంటే రోమన్ రైన్స్ లాస్ట్ ఇయర్ ఓడిపోయినప్పటి నుంచి కొంచెం వీక్గా కనిపిస్తుంది కరెక్టే, కానీ మీరు లాస్ట్ ఇయర్ చూసినారంటే కోడీ రోడ్స్ అంటే ఇప్పుడు ఎంతమంది కష్టపడ్డారు అంటే రోమన్ రైన్స్కి ఓడిపోయినగా చూసినారు. సో అలాంటిది రోమన్ రైన్స్ ఈరోజు క్లీన్గా ఓడిపోతే అది ఎంత బేకార్గా ఉంటుందో అది మీరే ఆలోచించుకోండి. సో అందుకనే ఈ మ్యాచ్ మధ్యలో ఒక రోమన్ రైన్స్ ఓడిపోవాలంటే ఏదైనా ఇంటరప్ట్ జరుగుతుంది అండ్ దానివల్ల రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు. సో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అయితే బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రైన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ మ్యాచ్లో. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, మీ ప్రకారము రోమన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ నేనైతే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఈ రోజే సాయంత్రం 5:30 నుంచే మన క్రాన్ జూల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీరు కంపల్సరీ క్రాన్ జూల్ లైవ్ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.